హాయ్ గైస్, ఇండియన్ బైక్ అయితే కొత్త న్యూ అప్డేట్ అయితే వచ్చింది. ఆ న్యూ అప్డేట్ ఏంటంటే రేస్ మోడ్ అనమాట. మీరైతే తొందరగా వెళ్ళి ప్లే స్టోర్లో ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3 అని సెర్చ్ చేసి అప్డేట్ అని అయితే నొక్కండి. నెక్స్ట్ మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ రేస్ కార్స్ చీట్ కోడ్స్ అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఇవన్నీ వచ్చేసి రేస్ కార్ చీట్ కోడ్స్ అనమాట. 4 3 2 1 ఒక చీట్ కోడ్. ఇది వచ్చేసి ఒక రేస్ కార్ అనమాట. కొత్త కార్ అయితే కొత్త న్యూ అప్డేట్స్ రేస్ కార్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ 4 3 2 2 కొడితే ఇంకో కార్ అయితే వచ్చింది. ఇది కూడా ఒక రేసింగ్ కారే. ఇప్పుడు మనం 4 3 2 3 అని అయితే కొడితే ఇంకో రేస్ కార్ అయితే వచ్చింది. ఫోర్ అని కొడితే ఒక రేసింగ్ వ్యాన్ అయితే వచ్చింది. ఇవన్నీ వచ్చేసి రేస్ కార్ చీట్ కోడ్స్ అనమాట. వీటిలో మీకు నచ్చినవి అయితే తీసుకోవచ్చు. ఇవన్నీ రేస్ కార్ చీట్ కోడ్స్. మీకు ఇంకొన్ని నార్మల్గా తెలియని చీట్ కోడ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకోటి అయితే ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది. మీరు ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత కొత్తగా ఇక్కడ రేస్ కార్ బటన్ అయితే కనపడుద్ది కదా. మీరు దాన్ని అయితే నొక్కండి, రేస్ అయితే స్టార్ట్ అవుద్ది. మీరైతే తొందరగా మీరు కూడా రేస్ అయితే ఆడాలనిపిస్తే మీరు కూడా రేస్ కార్స్లో ఒక కార్ అయితే తీసుకొని మీరు రేస్ అయితే ఆడండి. ఈ రేస్ రీస్టార్ట్ చేసేంత వరకు ఈ రేస్ అయితే పోదు. మనమైతే ఎన్నిసార్లు అయినా ఆడుకుంటానే ఉండొచ్చు. రీస్టార్ట్ చేసేంత వరకు ఈ రేస్ గేమ్ పోదు గైస్. ఇది వచ్చేసి ఒక న్యూ అప్డేట్ అనమాట. ఈ న్యూ అప్డేట్లో అయితే మనమైతే రేస్ అయితే ఆడదాం. రేస్ అయితే మనం గెలవాలి కదండి. మీరు ఇలా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు కదండి గైస్. ఆడదాం. ఇంకా కొన్ని న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా అయితే ట్రెండింగ్ తీసుకోండి. రేస్ అయితే ఆడదాం మనము. మీరు ఇలా రేస్ మోడ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఇలా అయితే రేస్ మోడ్ అయితే ఆడొచ్చు. మనమైతే సెకండ్ ప్లేస్లో ఉన్నాము. మనమైతే ఇతను క్రాస్ చేయాలి. గైస్ మనమైతే సెకండ్ అయితే వస్తున్నాం. మీతనైతే గెలిచేసాడు.
మీరు ఇలా ఎన్నిసార్లు అయినా ఆడొచ్చు రేసు. ఇంకొన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఇప్పుడు ఒక గ్లిచ్ అయితే చూపిస్తా. ఆ గ్లిచ్ మీకు బాగానే ఉంటుంది. ఈ రేస్ మోడ్ అయితే నేను తీసేస్తున్నాను. ఇప్పుడు ప్లేన్ నొక్కుతున్నాను. ఇప్పుడు చూడండి గైస్, మీరు ఇప్పుడు నేను ఒకటి పెడతాను. ఇప్పుడు మీకు క్యారెక్టర్ చిట్ కోడ్ అయితే చూపిస్తా. మీరు దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ చిట్ కోడ్స్ అయితే చూపిస్తా. దీంట్లోకి అడ్జస్ట్లోకి వెళ్ళి PM10 అని అయితే కొట్టండి. కొట్టిన తర్వాత గేమ్ రీస్టార్ట్ చేయండి. గేమ్ రీస్టార్ట్ చేస్తే మీకైతే హల్క్ క్యారెక్టర్ అయితే వచ్చింది. మీరు ఇప్పుడు PM11 అని కొడితే మళ్ళీ రీస్టార్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనము సూపర్ మ్యాన్ లాగా అయితే వాడతాము. దీనికి ఒక పవర్ అయితే ఉంటుంది. ఇదే అన్నమాట. పవర్ వచ్చేసి లేజర్ పవర్ అయితే ఉంది సూపర్ మ్యాన్కి. ఇప్పుడు మనము దీంట్లో కాదు, మీరు PM14 అని కొడితే రీస్టార్ట్ చేస్తే మీకు ఒక బాయ్ క్యారెక్టర్ అయితే వస్తాడు. ఇంకేమో PM15 అని కొట్టి రీస్టార్ట్ అయితే చేయండి. అప్పుడు గర్ల్ క్యారెక్టర్ అయితే వచ్చింది. మనమైతే ఇప్పుడు ఇంట్లో కాదు, మనకు బాయ్ స్పాన్ చేసే చిట్ కోడ్స్ అయితే చూపిస్తా. మీరు బాయ్ 2 అని కొడితే ఒక బాయ్ అయితే స్పాన్ అవుతాడు. మీరు బాయ్ అని కొడితే ఇలా అయితే బాయ్స్ అయితే ఇలా అయితే ఒక బాయ్ ఇలా స్పాన్ అవుతాడు. పదండి. ఇంకొన్ని చీట్ కోడ్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో చీట్ కోడ్ అయితే చూపిస్తాను. ST1 అని కొడితే మీకు బిర్యానీ షాప్ అయితే స్పాన్ అవుతుంది. వెజ్ బిర్యానీ షాప్. నెక్స్ట్ క్యాపిటల్ ST2 కొడితే పానీపూరి షాప్ అయితే స్పాన్ అవుతుంది. ఇది వచ్చేసి అడ్జస్ట్ మెనూ అనమాట, మీరు చేసుకోవాలి. దీంట్లో మనము F1 అని కొడితే బెడ్ అయితే స్పాన్ అవుతుంది. F2 అని కొడితే మీకు సోఫా అయితే స్పాన్ అవుతుంది. F3 అని కొడితే మీకు డబుల్ సోఫా అయితే స్పాన్ అవుతుంది. ఇప్పుడు F4 అని కొడితే మీకు సోఫా అయితే వచ్చింది.
F5 అని కొడితే మీకు ఇదైతే స్పాన్ అవుతుంది. మీరు W1 అని కొడితే ఇదైతే స్పాన్ అవుతుంది. W2 అని అయితే కొట్టండి. ఇదైతే మీకు అయితే స్పాన్ అవుతుంది. ఇప్పుడు మీరు S1 అయితే S1 అని కొడితే రోడ్డు మాప్ అయితే స్పాన్ అవుతుంది. రోడ్డు మాప్ అయితే ఒక స్పాన్ అవుతుంది. మీరు ఇప్పుడు బయటకు వచ్చి మీరు ఇప్పుడు S2 అనేది కొట్టండి. క్రాస్ రూట్ అయితే స్పాన్ అవుతుంది. S3 కొడితే మీకు ఇలా స్పాన్ అవుతుంది. S4 అని కొడితే మీకు ఇలా అయితే స్పాన్ అవుతుంది ఆఫ్ రోడ్డు. S5 అని అయితే S5 అని కొడితే స్ట్రీట్ 5 అయితే స్పాన్ అవుతుంది. స్ట్రీట్ 5 ఒక స్పాన్ అయిందో మనకు కూడా తెలియదు. ఇది వచ్చేసి గ్రాస్ మాప్ అయితే స్పాన్ అవుతుంది. ఇప్పుడు S6 అని కొడితే మీకు ఇలాంటిది అయితే స్పాన్ అవుతుంది. S7 అని కొడితే మీకు ఇదైతే స్పాన్ అవుతుంది. S8 అని కొడితే ఇదైతే స్పాన్ అవుతుంది. నెక్స్ట్ మీరు SM స్మాల్ ప్లేయర్ అని అయితే కొట్టండి. మీరైతే చిన్నగా అయితే మారిపోతారు. చూడండి మనమైతే ఇలా అయితే చిన్నగా అయితే మారుతాము. మనం చిన్నగా అయితే మారుతాము, స్మాల్గా అయితే ఆడతాము. మళ్ళీ బిగ్ ఏమొచ్చిద్దో నాకు కూడా తెలియదు. నేనైతే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము. బిగ్ ప్లేయర్ అని అయితే కొట్టి ఎవరైతే రాలేదు. మనం మళ్ళీ ఎలా పెద్దగా మారాలో నాకు కూడా అయితే తెలీదు. ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది.